అంటే మీకు చూడండి, అంటే పోలీస్ అనేటువంటిది మీకు తెలుసు, యూఆర్ ఏ లాయరు. వాళ్ళకి ఏంటంటే ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉందో తప్ప, ఒక పార్టీ అధికారం ఉన్నంత మాత్రాన వాళ్ళకి వీళ్ళు చెప్పినట్టుగా చేస్తారు అని అనుకోవటం సమంజసం అంటారా పోలీసు యంత్రాంగం? అంటే మీరు ప్రశ్న మంచి ప్రశ్న, కానీ పోలీసు వ్యవస్థ కానివ్వండి, ఇక్కడున్న అధికార వ్యవస్థ కానీ, అధికార యంత్రాంగం కానీ అధికార పార్టీని కాదనుకుంటా వేరే పని చేస్తారా అని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. సరే, నిజంగా కూడా చట్టబద్ధంగా వాళ్ళు పనులు చేసినట్టయితే వాళ్ళు పార్టీలకు అతీతులు, వాళ్ళు చట్టానికి అనుకూలంగా పనిచేయాలి. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే ట్రాన్స్ఫర్ నుంచి మొదలుకుంటే ప్రమోషన్ల వరకు అన్నీ కూడా ఏ రకంగా జరుగుతున్నాయో కానీ ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం అండి. దేశ భద్రత అయినప్పటికి కూడా నేనేమంటున్నాను సార్ అంటే చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం చేద్దని ఎవరు అనట్లే. నిజంగా కూడా నిజమైనప్పుడు చేయాలి, తప్పకుండా శిక్షించాల్సింది, ఎవరైనా శిక్షారులే. న్యాయ వ్యవస్థను కానీ చట్టాన్ని కానీ ఎవరు ధిక్కరించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా శిక్షారులే. ఇలా నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, దిగ్విజయ్ సింగ్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. కానీ వారు ఏమంటున్నారు, ఇలా దిగ్విజయ్ సింగ్ గారు 100% నేను పే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు చేసిన వాటిని నేను నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వారు చెప్తున్నారు ఇవాళ అక్కడ. అయినప్పుడు కూడా పని కట్టుకొని మాట్లాడడం, ఇది చేయడం అనేది ఎలా ఎవరు చేయను? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు ఇవ్వాలని కంప్లైంట్లు? నేను ఒకటే మాట్లాడుతున్నాను నేను. అంటే రాజకీయ ఉద్దేశం కొద్దీ నాది రాజకీయ దుమారం లేపడానికి వాళ్ళ ఉద్దేశం అది. ఇలా రాజకీయంగా ఇలా కాని 12% రిజర్వేషన్ పెడతామని చెప్పి ఇలా వాగమేఘమే పెట్టింది వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి. వాళ్ళకు జరుగుతున్న నష్టాన్ని చేయడానికి మాట్లాడిన వ్యక్తి దిగ్విజయ్ సింగ్ గారు. ఇలా రాజకీయ పబ్బం కొరకు 12% రిజర్వేషన్ పెట్టిన వ్యక్తి కాదని తెలిసి, ఎందుకంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని, సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ బీజేపీ ప్రభుత్వం 100% దీన్ని వ్యతిరేకిస్తుంది, ఈ 9th షెడ్యూల్లో చేయడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలిసి కూడా చేసిన వ్యక్తి ఇలా ఓట్ల రాజకీయం చేసింది కేసీఆర్ గారు. కానీ వాళ్ళ ప్రాణాన్ని రక్షించడం కొరకు ఇది ఉన్నదే అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇలా దిగ్విజయ్ సింగ్ గారు. అంటే రెండింటి మధ్యలో తేడా ఉంది అనేది. సరే, దిగ్విజయ్ సింగ్ గారు తప్పు మాట్లాడినారు, అది నిరాధారం అని చెప్పి నిరూపితమైనప్పుడు తప్పకుండా వారు శిక్షారులే. కానీ దిగ్విజయ్ సింగ్ గారు కూడా ఇవాళ గట్టిగా ఉన్నారు కదా, బెదిరిపోలేదు కదా వారు. నేను చేసి చెప్పిన దాన్ని నేను నిరూపిస్తాను అంటున్నాను. మరి దానిపైన ఇంకా దుమారం లేపడం దేనికి? ఎస్ కాలేదు, తీసుకురండి, చేయండి ఆయన అంటున్నాడు కదా. దిగ్విజయ్ సింగ్ గారే అంటున్నారు, నేను చేసిన, మీరు కేసు పెట్టినందుకు కూడా చాలా కృతజ్ఞతలు అని చెప్తుంటాను. అంటే అంత గుండె నింపరంగా ఉన్న వ్యక్తి అంటే ఆధారాలు లేకుండా చెప్పారు కదా వారు.